నమస్తే. ఓం శ్రీ కోయెల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు మీ సమస్యలన్నిటికీ ఫోన్ ద్వారా 100% పరిష్కారం చూపగలరు. ప్రేమ, పెళ్లి, ధన సమస్య ఇలా మీ సమస్య ఏదైనా కానివ్వండి, నమ్మకంతో కాల్ చేయండి, పరిష్కారాన్ని పొందండి. ఎవరు? అక్క నేనక్క. ఏంట్రా? పెయింటింగ్ డబ్బాలున్నాయక్క, తీసుకోవచ్చా? ఇప్పుడు బిజీగా ఉన్నాంలే, తర్వాత తీసుకోవచ్చు, వెళ్ళు. సరే అక్క. ఏంటిది? చీయా, నేనేంటి ఇలా చీర కట్టుకోవడం ఏంటి? అస్సలు బాలేదు. పెళ్లి చూపుల్లో చీరే కట్టుకోవాలి. హా, ఎక్కడైనా రూల్ రాసి పెట్టారా? ఏయ్, బానే ఉందిలే, ఉండని. నన్ను చూసుకుంటే నాకైనా నచ్చాలి కదక్కా. ఇంకా వచ్చిన వాళ్ళకేం నచ్చుతాను? అబ్బో, అప్పుడే వచ్చిన వాళ్ళకి నచ్చుతావో లేదోనన్నా టెన్షన్ మొదలైందా? అంత లేదులే. నేను నిజంగానే చీర కట్టుకుంటే బాగుండనే. నీ శ్రీమంతంలో చీర కట్టుకుంటే అందరూ పగలబడి నవ్విండ్రు కదా. సరే, ఒక పని చేద్దాం. బంటిని పిలుద్దాం. వాడు బాగుంది అంటే నీకోకేనా? వాడి మొహం వాడేం చెప్తాడు? నీ మొహం ఎలా ఉందనే చెప్తాడు. ఒరే బంటి, ఇట్రారా. ఏంటక్క? ఉండు, అక్క. ఒకసారి లోపలికి రా. అక్క, పెయింటింగ్ డబ్బాలు తీసుకోవచ్చా? అది కాదురా, అప్పుని చూసి ఎలా ఉందో చెప్పు. రే, ఏంట్రా వెతుకుతున్నావు? అప్పు ఎక్కడుందా అని. రే, ఇదేరా అప్పు, కనిపించట్లేదా? ఇదా అప్పునా? అప్పు ఏంటి, ఆ చీరేంటి? బంటి, సరిగ్గా చూడరా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోతానక్క. వచ్చినవాడు కూడా పెళ్లి కూతురేదని నిన్నే అడుగుతాడు, అప్పుడేం చెప్తావు? నువ్వు ముందు ఇక్కడి నుంచి పో. నేను చెప్పిందా? వాడంతా నవ్వాడు కాబట్టి నాకు కూడా డౌట్ వస్తుంది కావ్య. కానీ మనం ఆడపిల్లని చూపిస్తామని పిలిచి అబ్బాయిని చూపించినట్టు అవుతుంది కదక్కా. వచ్చినోళ్ళు నచ్చితే నచ్చిండ్రు, లేకపోతే లేదు. నేనైతే ప్యాంటు షర్టే వేసుకుంటా. ఏ అప్పు, అది కాదే. అక్క ప్లీజ్, నేనెలా ఉంటానో అలాగే ఉంటాను, ఎవరి కోసం మారను. అలా అయితేనే పెళ్లి చూపులకొస్తా, లేదంటే లేదు. సర్లేవే, నువ్వు అలాగే ఉండు. చాలా అంటే చాలా బాగుంది. అమ్మయ్యా, బతికించావు. నీ కవిత లాగానే నీ టేస్ట్ కూడా నాకు అస్సలు అర్థం కాదు. అందుకే నచ్చుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డా. నిజంగా చాలా బాగుంది బ్రో. కానీ చాలా కాస్ట్లీ అనుకుంటా కదా. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ రోజే డెలివరీకి సంబంధించిన శాలరీ వచ్చింది, అందుకే రాగానే కొనేసా. నువ్వు మొత్తం శాలరీ పెట్టి నా కోసం కొన్నావా? మరి నువ్వేమో బాగా బలిసినోడివి, అన్ని బ్రాండెడ్ బట్టలే కొంటావు. మరి నీకు నచ్చినట్టు కొనాలంటే ఆ మాత్రం పెట్టాలి కదా. అయినా అదంతా ఇప్పుడెందుకు? నీకు నచ్చింది కదా, అది చాలు. నెల రోజులు నీ కష్టం మొత్తాన్ని నా చిన్న ఆనందం కోసం వదిలేసావా? అరే, చిన్న ఆనందం అంటావేంట్రాబాయ్? మన అన్న వాళ్ళ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పు? అక్కడ అప్పుకి పెళ్లి చూపులు అనగానే ఇక్కడ కవి గారి కళ్ళల్లో కన్నీళ్లు మొదలయ్యాయన్నమాట. ఇదే రైట్ టైం. వీడి మనసులో మాటని బయటికి తీసుకురావాలి. అరే కళ్యాణ్, నువ్వు లాస్ట్ మంత్ వర్క్ చేసిన ఆడిట్ ఫైల్స్ ని ఎక్కడ పెట్టావరా? అస్సలు కనిపించట్లేదు. అది అప్పుడే వదినికి ఇచ్చేసానన్నయ్య. నీకు ఇవ్వమని చెప్పాను, ఇవ్వలేదా? ఓహో అవునా, అయితే కళావతికి ఫోన్ చేసి అడుగుతాలే. ఏంట్రా ఈ కొంపతీసి ఇప్పుడు వేసుకుంటావా ఏంటి? ఇలాంటి పాతవన్నీ వేసుకొని మన ఇంటి పరువు తీకిరా. నీకు కావలసినవన్నీ నేను మన అమెరికా నుంచి తెప్పించేశాను. నా రూమ్లో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అది టివు రై. ఇలాంటి పాత వాటిని, అవసరం లేని వాటిని ఇలా బెడ్రూమ్లో కాదురా, డస్ట్బిన్లో పడేయాలి. అనే 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 ఆగనయ్య, అనే ఆగు, ఆగనయ్య, అనయ్య అనయ్య అనే ఆగనయ్య, అనయ్య.
ఏంటన్నయ్య నువ్వు చేసిన పని? ఇది నాకెంత ఇష్టమో తెలుసా? కానీ బాధ అయిపోయింది కదరా. అన్నయ్య, పాత అయిపోయినా కొన్ని జ్ఞాపకంగా అలాగే మిగిలిపోతాయన్నయ్య. హో, అప్పు మీద నువ్వు లోపల దాచుకున్న నీ రై, నిన్ను కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నువ్వెందుకో అప్పుని ప్రేమిస్తున్నావు అనిపిస్తుంది. చెప్పరా, అప్పు నువ్వు ఇష్టపడుతున్నావా? నీ మనసులో మాట ఏంటో చెప్పరా. స్నేహం ముసుగులో ప్రేమిస్తున్నావా, లేక ప్రేమిస్తూ కూడా అది కేవలం స్నేహం అనే భ్రమపడుతున్నావా? తెలీదన్నయ్య. తెలియకపోవడం ఏంట్రా? నువ్వేమైనా చిన్నపిల్లాడివా? అవునన్నయ్య, ఈ విషయంలో నేను చిన్నపిల్లాడిలాగే ప్రవర్తిస్తున్నాను. ఇందాక నువ్వు అప్పుకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి, త్వరగా పెళ్ళైపోతుంది, ఇక తను సంతోషంగా ఉంటుందని చెప్పినప్పుడు నాలో ఒక తెలియని నా ఫ్రెండ్ సంతోషంగా ఉంటుంది అన్నప్పుడు అది నాకు ఆనందాన్ని ఇవ్వాలి, కానీ భయాన్నో బాధనో ఇవ్వకో. కోరుకున్నది జరుగుతున్నప్పుడు తనకి దూరం అయిపోతున్నానన్న బాధ ఎందుకు పుడుతుంది? ఒకవేళ తను శాశ్వతంగా నాకు దూరం అయిపోతుందన్న బాధ, లేక ఇక నాకు తనతో ఉన్న బంధం తెగిపోతుంది, ఏంటో అన్నయ్య ఏమీ తెలియడం. కానీ ఒక్కటి మాత్రం నిజం, అప్పు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. ఒకవేళ నిజంగా తను ఆ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందంటే అది జరగాలని కోరుకుంటాను. నా మనసేం బాగోలేదన్నయ్య. ఈరోజు నైట్ అంతా గెస్ట్ హౌస్లోనే ఉందాం అనుకుంటున్నాను. ఇంటికి రాను. అమ్మ అడిగితే ఈరోజు గెస్ట్ హౌస్లోనే ఉంటానని చెప్పు. ఈ కళ్యాణ్ గారు ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తాడని అస్సలు అనుకోలేదా. నేను ఏదైతే భయపడ్డానో అదే జరిగేలా ఉంది. ఇప్పుడు ఈ విషయం రాజ్కి తెలిసింది కాబట్టి వాళ్ళని కలపాలని ప్రయత్నిస్తాడు. దానికి ముందే నేను చేయాల్సింది చేసి అప్పు కళ్యాణ్ని ఎప్పటికీ కలవనివ్వకుండా చేయాలి. వెంటనే విషయం ధాన్యలక్ష్మికి చెప్పాలి. అమ్మా, అదేమీ ఐఏఎస్ ఇంటర్వ్యూకి కూర్చోట్లేదు, పెళ్లి చూపులే. ఎందుకు అంతగా కంగారు పడుతున్నావు? కావ్య అనామిక చేసిన గొడవ గురించి వాళ్లతో చెప్తానంటుందే. అందులో తప్పే ఉంది, చెప్పని. ఒకవేళ అర్థం చేసుకోకపోతే? ఈ కోచిగాడు కాకపోతే ఇంకొకడు వస్తాడు. ఏం కాదు, దాచిపెట్టి పెళ్లి చేస్తే అత్తగారింట్లో నేను కావ్య ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో నీకు తెలీదా? అదే నిజమేలే. భగవంతుడా, వాళ్ళు అర్థం చేసుకోవాలి తండ్రి. అమ్మాయిని తీసుకొస్తారా? తీసుకొస్తాను. కావ్య, కావ్య వెళ్ళండి. కొంచెం సిగ్గుపడవే. నాకు సిగ్గులేదు, నేను పడ్ను. పోనీ కాస్త తల దించుకునైనారా. నేను తలదించుకునే పనేం చేయలేదు, తలంచుకోవడానికి. ఎక్స్ట్రాల్ చేసావంటే తోలు తీసి టోపీ తయారు చేస్తా. అమ్మా నాన్నని టెన్షన్ పెట్టుకో, అర్థమైందా? పద పద. అదేంటి చీర కట్టకుండా ఎలాగే తీసుకొచ్చేశారు? నేనెప్పుడు ఉన్నట్టే కనిపించాలనుకున్నానమ్మా. పెళ్లి చూపుల కోసం నన్ను నేను అందంగా చూపించుకోలేను. ఏంటి? ఐ లైక్ ఇట్. కూర్చో, వర్కౌట్ అయ్యేలా ఉంది. హాయ్, ఐఎమ్ శ్రీరామ్. హాయ్, అప్పు, అపూర్వ. అందరూ నన్ను అప్పు అంటారు. ఏమీ అనుకోకండి బాబు. మా అబ్బాయి చిన్నప్పుడే చనిపోతే అప్పుకి ప్యాంటు షర్టు వేసుకొని చూసుకొని ఆ బాధని మర్చిపోవాలనుకున్నాం. దానికి అవే అలవాటైపోయాయి. పర్వాలేదండి, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ప్యాంట్లు షర్ట్లే వేసుకుంటున్నారు. చీర కన్నా అందులోనే కంఫర్ట్ ఉంటుంది అంటున్నారు. ఎవరిష్టం వాళ్ళది. అమ్మాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం లేదండి. కానీ మేము ఒక విషయం చెప్పాలి శ్రీరామ్ గారు. దేని గురించండి? మా అప్పు గురించే. దాని మీద ఒక నింద పడింది. అది మీకు పెళ్లి తర్వాత తెలిసే కంటే
ముందే చెప్పడం మంచిదనుకుంటున్నాను. అనామిక వేసిన కేసు గురించా? అవును, మీకు ముందే తెలుసా? ఆ మహిళా మండలి సభ్యురాలు మా బంధువులే. ఇలా అప్పును చూడ్డానికి వెళ్తున్నామని తెలిసి అనామిక అనవసరంగా నిందలు వేసిందని, ఆ అమ్మాయి తప్పేం లేదని, ఎవరేం చెప్పినా నమ్మొద్దని చెప్పింది. మాకంతా తెలుసండి. జరిగిన దాంట్లో అప్పు తప్పేం లేదు. పైగా అప్పు అంత ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో నిలబడ్డం కూడా నాకు బాగా నచ్చింది. జరిగింది దాచిపెట్టకుండా మాకు ముందే చెప్పాలనుకోవడం కూడా మాకు చాలా బాగా నచ్చింది. చాలా సంతోషం. ఇంత సంస్కారం ఉన్న ఇంటికి నా కూతుర్ని పంపడం నా అదృష్టం. అందరు అబ్బాయిలు మీలా ఆలోచిస్తే అసలు అమ్మాయిలకి ఎలాంటి సమస్యలు రావు. మీ ఇద్దరు కూతుర్లు దుగ్గిరాల వారింటి కోడళ్ళు కదా. మీ మూడో కూతురు మా ఇంటి కోడలవడం మా అదృష్టం. శుభం. అయితే మంచి ముహూర్తం చూడమంటారా? ఒక్క నిమిషం అండి. మీ అప్పు నాకు నచ్చితే సరిపోదు కదా, తనకు కూడా నేను నచ్చాలి కదా. అప్పు నిర్ణయం ఏంటో తెలుసుకోండి. తొందర ఏం లేదు, టైం తీసుకొని కూడా చెప్పొచ్చు. ఇందులో అంత ఆలోచించుకోవడానికి ఏం లేదు. మా అమ్మా నాన్నల ఇష్టమే నా ఇష్టం. మా అక్కలు ఎలా చెప్తే అలా వింటాను. మరి మీకు కట్న కానుకలు అవి మీరిచ్చుకోలేరని పంతులు గారు చెప్పారులే. మాకు కావాల్సింది మా అబ్బాయి మనసుకు నచ్చిన అమ్మాయి మాత్రమే. కట్న కానుకలు ఏమీ అవసరం లేదు. ఇక నిశ్చితార్థానికి ముహూర్తం చూడండి పంతులు గారు. నిశ్చితార్థానికి ఒక ఖర్చు, పెళ్లికి ఒక ఖర్చు, రెండు వేరువేరుగా ఎందుకు పంతులు గారు? పెళ్లిలోనే తాంబూలాలు మార్చుకుంటే సరిపోతుంది కదా. మీరేమంటారండి? అనడానికేమీ లేదు శ్రీరామ్ గారు. మీరన్నీ మా పరిస్థితులు గమనించే చెప్తున్నారని అర్థమైపోయింది. ఆ దేవుడే మీతో ఇలా పలికిస్తున్నాడనిపిస్తోంది. ఇంత మంచి కుటుంబంలోకి నా కూతురు అడుగు పెడుతోందంటే సంతోషం తట్టుకోలేకపోతున్నాను. నిజంగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ శ్రీరామ్ గారు. మా దుగ్గిరాల వారి ఫ్యామిలీ లాగే మీ ఫ్యామిలీ కూడా అనిపిస్తోంది. మా కుటుంబం కూడా మీ కుటుంబానికి పూర్తి అండగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉందండి నాకు. అవును, మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పంతులు గారు, పెళ్లికి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉందమ్మా. దివ్యమైన ముహూర్తం కాకపోయినా, బలమైన ముహూర్తం కాకపోయినా ఇది కూడా మంచి ముహూర్తమే. మాకేమీ అభ్యంతరం లేదండి. కానీ ఇంత తొందరగా అంటే మేం కూడా ఏర్పాట్లు అవి చూసుకోవాలి కదా. పర్వాలేదు, మీ గురించి మాకు తెలుసు, మా గురించి మీకు తెలుసు. ఆర్భాటాలకి పోయి ఆడపిల్ల తల్లిదండ్రులకి అప్పులు మిగిల్చడం మాకిష్టం లేదు. పెళ్లి సింపుల్ గా గుళ్ళో జరిపించండి. అమ్మాయిని అప్పచెప్తే చాలు. పంతులు గారు, అదే ముహూర్తం ఖాయం చేయండి. సరేనమ్మా. నాకు తెలిసిన ఫ్రెండ్ కూతురు సౌజన్య అని ఒక అమ్మాయి ఉంది. చాలా మంచిది. కళ్యాణ్ గురించి చెప్పాను. వాళ్ళకి పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పారు. వెంటనే నువ్వు వాళ్లతో ఒకసారి మాట్లాడితే మంచిదనిపిస్తుంది. ఏంటే అలా ఉన్నావు? కొంపదీసి ఈ పెళ్లిగాని నీకిష్టం లేదా? హాయ్ స్టూడెంట్స్, 7th క్లాస్ very important of Telugu paper ఇది క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్ పేపర్కి very important ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ రౌండ్లో సరికి యాజ్ ఎ 20 మార్క్స్ పేపర్లో యాజ్ ఎ బిట్స్ అనేది ఫాలోఅప్ చేసుకుని ప్రతి క్వశ్చన్స్ ఆఫ్ యూ ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ థింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఎగ్జామినేషన్కి very ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్ పేపర్కి ప్రాక్టీస్ చేసుకుని ఈజీ కవర్ చేసుకుని బిట్స్ అది ఫాలోఅప్ చేసుకుని పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ పారాగ్రాఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పారాగ్రాఫ్ ప్రకారం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. క్వశ్చన్స్ కూడా ఫాలోఅప్ చేసుకుని ప్రతి క్వశ్చన్స్ ఆఫ్ యూ ప్రాక్టీస్ చేసుకుని మెయిన్ థింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి very ఇంపార్టెంట్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్ యూ యాజ్ ఏ క్వశ్చన్ నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసరికి యాజ్ ఎ 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేసుకుని నెక్స్ట్ ఆఫ్ యూ క్వశ్చన్స్ ఆఫ్ యూ నెక్స్ట్ 3 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1-2 చెక్ ఎగ్జామ్ very ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేసుకుని కీప్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.